ఫ్రెండ్స్ టెక్నో 1681 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 2, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీరు అనుకున్నవన్నీ సాధించాలని చెప్పేసి మీకు దేవుడు మంచి ఆరోగ్యం అండ్ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ మనం టెక్నోస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళ ట్విట్టర్ పేజ్లో టీచ్ చేస్తూ ఉంది. రియల్మీ 12 సిరీస్ మేబీ దీని రియల్మీ 12 సిరీస్ గురించి అనుకుంటా. వీళ్ళు ఈ ఫోన్ గురించి రేపు చెప్తామని చెప్తున్నారు. రేపు మార్నింగ్ 7:30కి ఇది ఫోన్స్ గురించి చెప్తామని చెప్తున్నారు. ఎప్పుడు లాంచ్ డేట్ అనౌన్స్ చేస్తారో లేకపోతే ఆ ఫోన్స్ గురించి ఏమైనా ఫీచర్స్ అనౌన్స్ చేస్తారో తెలియదు. కానీ ఇంతకుముందు వీళ్ళు ఆల్రెడీ ఒక పోస్టర్ టీచ్ చేశారు. నో పెరిస్కోపిక్ నో ఫ్లాగ్షిప్ అన్నట్లుగా. అంటే పెరిస్కోపిక్ లెన్స్ లేకపోతే ఫ్లాగ్షిప్ కెమెరానే కాదు అన్నట్లుగా అంటే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. రేపు చూద్దాం ఏమి చెప్తారో రియల్మీ 12 సిరీస్ సంబంధించి. రేపు మార్నింగ్ 7:30కి చెప్తారు. రేపు ఈవినింగ్ టెక్ న్యూస్లో మీకు అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి పోకో నుంచి. పోకో X6 సిరీస్ లాంచ్ డేట్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. జనవరి 11వ తారీఖు పోకో X6 సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. ఎన్ని ఫోన్స్ తీసుకొస్తారో తెలియదు X సిరీస్లో ఈసారి. మోస్ట్లీ 2 ఫోన్స్ అనుకుంటున్నాను. X6 Pro తీసుకొస్తారేమో. ఒక M6 Pro అని చెప్పి కూడా వీళ్ళు టీచ్ చేస్తున్నారు. మరి ఎన్ని తీసుకొస్తున్నారో తెలియదు. కానీ 2 ఫోన్స్ అయితే మనం ఈ X సిరీస్లో అయితే ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనవరి 11వ తారీఖు ఇవి లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ వీటిని టీచ్ చేస్తున్నారు. యాడ్స్ కూడా వేస్తున్నారు. మూవీ థియేటర్స్లో వేస్తున్నారు. యూట్యూబ్లో కూడా యాడ్స్ వస్తూ ఉన్నాయి. జనవరి 11 వీటికి సంబంధించి మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి షామీ నుంచి 2 న్యూస్లు ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి HyperOSకి సంబంధించి. HyperOS వీళ్ళు ఈ మంత్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసరికి షామీ 13 సిరీస్లో వస్తుందని చెప్తున్నారు. 13 Pro ఉంది కదా, దాంట్లో రావచ్చు. అండ్ దాంతోపాటు వీళ్ళ ప్యాడ్ ఉంది కదా, షామీ ప్యాడ్ 6, ఈ రెండిట్లో వీళ్ళు HyperOS ఈ మంత్ తీసుకొస్తామని చెప్తున్నారు. మిగతా వాటికి మేబీ నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళు రోల్ అవుట్ చేయొచ్చు. వీటితో పాటు షామీ ప్యాడ్స్ కూడా తీసుకొని రాబోతుంది. ఇది గ్లోబల్గా లాంచ్ చేస్తున్నారు. షామీ ప్యాడ్ 7, ప్యాడ్ 7 Pro 2 వీళ్ళు ఈ మంత్ లాంచ్ చేస్తున్నారు. వీటిలో టాప్ మోడల్ ఏదైతే ఉందో షామీ ప్యాడ్ 7 Pro, ఇది వచ్చేసరికి 10" 144Hz IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ 8 Gen 2 ప్రాసెసర్తో రాబోతుంది. 10,000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఈ ట్యాబ్ మేబీ ఇండియాకి తీసుకొని రావచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్యాడ్స్ తీసుకొస్తారు. మరి చూద్దాం ఎంత ప్రైస్లో తీసుకొస్తారు. ఇవన్నీ మనకి ఒక 1 మంత్ వెయిట్ చేసి తెలుస్తుంది. నెక్స్ట్ మనకి iOS 17.2.1 అప్డేట్ రిలీజ్ చేసింది రీసెంట్గా. ఈ అప్డేట్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. చాలామంది రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. మెయిన్ ఇష్యూ వచ్చేసరికి వాళ్ళు సిమ్ కార్డ్ వీళ్ళు మాట్లాడుతుంటారు కదా, కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు వాయిస్ సరిగ్గా వినపడట్లే అని చెప్పేసి కొంతమంది రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది వచ్చేసరికి మొబైల్ డేటా సరిగ్గా వర్క్ అవ్వట్లే అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. అండ్ కొంతమంది వచ్చేసరికి ఫేస్ ఐడి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఫేస్ ఐడి అన్లాక్ అవ్వకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. వీటిని మేబీ నెక్స్ట్ అప్డేట్లో యాపిల్ అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో Reno 11 సిరీస్కి సంబంధించి టీజర్స్ అయితే రిలీజ్ చేస్తుంది. అఫీషియల్ లాంచ్ డేట్ అయితే వీళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇది మోస్ట్లీ జనవరి 2nd వీక్లో మనం ఖచ్చితంగా Reno 11 సిరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇవి 50,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. 30,000 నుంచి 45,000 ఆ రేంజ్లో ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. 2 ఫోన్స్ తీసుకొస్తారు, ఒప్పో Reno 11 Pro. వీళ్ళ ట్యాగ్ లైన్ వచ్చేసరికి పోర్ట్రేట్ ఎక్స్పర్ట్. సో వీళ్ళు ఎక్కువ పోర్ట్రేట్ షాట్స్ని టార్గెట్ చేసి తీసుకొస్తూ ఉంటారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం మోటరోలా టీవీ 55" QLED టీవీ. ఇది జస్ట్ మీకు 30,999 రూపాయలకి వస్తుంది. దీనిలో మీకు డాల్బీ విజన్ ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది. బాగుంది టీవీ ఆ ప్రైస్కి, ఆ స్పెసిఫికేషన్తో 31,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఈ డీల్ అయితే నడుస్తుంది. ఒక మీరు 55" టీవీ కోసం చూస్తుంటే QLED టీవీ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి స్విగ్గీ జొమాటో వాళ్ళు పండుగ చేసుకున్నారు. డిసెంబర్ 31 వీళ్ళు ఊహించని ప్రాఫిట్స్ అయితే పొందారు చెప్తున్నారు. జొమాటో విషయానికి వస్తే వీళ్ళు 2015, 16, 17, 18, 19, 20 5 ఇయర్స్ కలిపి డిసెంబర్ 31 ఎన్ని అయితే ఆర్డర్స్ వచ్చినాయో, ఎంతైతే వీళ్ళకి రెవెన్యూ వచ్చిందో అదంతా కలిపి వీళ్ళు ఈ 2023 డిసెంబర్ 31కి సంపాదించినట్టే చెప్తున్నారు. స్విగ్గీ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఈ ఇయర్ ఎక్కువ వీళ్ళకి ఆర్డర్స్ వచ్చింది. ఇండియా ఫైనల్ మ్యాచ్ ఉంది, ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఉంది కదా, వరల్డ్ కప్ మ్యాచ్. ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ వచ్చినట్టు చెప్తున్నారు. దాంతో కంపేర్ చేస్తే డిసెంబర్ 31కి 1.6x ఇంకా బెటర్గా ఆర్డర్స్ వచ్చినట్టు చెప్తున్నారు. ఎక్కువగా ఆర్డర్ పెట్టింది వచ్చేసరికి బిర్యానీ. నెక్స్ట్ మనకి ఈ చలాన్స్ రీసెంట్గా TS గవర్నమెంట్ పెండింగ్ ఈ చలాన్స్ మీద డిస్కౌంట్ ఇచ్చిన విషయం తెలిసిందే మనకి. 2 వీలర్స్ 3 వీలర్స్ మీద మన పెండింగ్ చలాన్స్ ఉంటే వాటి మీద 80% డిస్కౌంట్ ఇస్తున్నారు. బైకులు 3 వీలర్స్ అంటే ఆటోలు బైకుల మీద 80% డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ ఏదైతే మీకు హెవీ డ్యూటీ ట్రక్స్ కానీ 4 వీలర్స్ ఉంటాయి వాటి మీద 60% డిస్కౌంట్ ఇస్తున్నారు. RTC బస్సుల మీద 90% డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ చలాన్స్ మీద. సో వీటిని ఇప్పుడు చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. స్కామర్స్ ఏం చేస్తున్నారంటే ఫేక్ గవర్నమెంట్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నారు. చాలామంది వాటిలోకి వెళ్ళి పేమెంట్స్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి TS ట్రాఫిక్ పోలీస్ వాళ్ళైతే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. వీటిని కొద్దిగా జాగ్రత్తగా పే చేయండి, అఫీషియల్ వెబ్సైట్ నుంచి పే చేయండి. మీరు ఏ వెబ్సైట్ పెడితే ఆ వెబ్సైట్ నుంచి పే చేస్తే డబ్బులు వాళ్ళకి వెళ్తాయి, గవర్నమెంట్కి అయితే వెళ్ళవు. సో మళ్ళీ మీ చలాన్స్ అలానే ఉంటాయి. ఎప్పుడైనా పట్టుకున్నారనుకోండి మళ్ళీ కట్టిస్తారు. వాటిని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
చేస్తాను. అండ్ ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో ఇది మెయిన్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు పేమెంట్ చేయండి, కానీ ఏ వెబ్సైట్ పెడితే ఆ వెబ్సైట్లో పేమెంట్ చేస్తే మాత్రం చాలా నష్టపోతారు. జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మనకి OnePlus Ace 3 అంటే ఇది ఇండియాకి వచ్చేసరికి OnePlus 12R వస్తుంది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఫోన్ కోసం, ఎందుకంటే 40,000 రూపాయల ఆ రేంజ్లో వస్తుంది. చాలా మంది ఈ ఫోన్ కొంటూ ఉంటారు. ఈ ఫోన్లో కొన్ని ఫీచర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ ఫోన్లో ఇప్పుడు మీకు 360 డిగ్రీ యాంటెనా ఇస్తున్నారు. అండ్ NFC వచ్చేసరికి మల్టీ డైరెక్షనల్ NFC ఇస్తున్నారు. అండ్ Wi-Fi 7తో వస్తుంది. వీటితో పాటు రెయిన్ టచ్ ఉంది కదా, మీరు వర్షం పడినా కానీ రెయిన్ డ్రాప్స్ పడినా కానీ మీరు ఫోన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. ఈ ఫీచర్ OnePlus 12లో ఉంది. ఇప్పుడు OnePlus 12 రెండు మనకి 23వ తారీఖు రావచ్చు, జనవరి 23వ తారీఖు. ఈ రెండు ఫోన్స్లో ఈ రెయిన్ టచ్ ఫీచర్ అయితే తీసుకొని వస్తున్నాం. నెక్స్ట్ మనకి బీహార్లో ఒక సంఘటన జరిగింది. ఇది విచిత్రంగా ఉంది. వినడానికి నవ్వు కూడా వస్తుంది వీళ్ళ తెలివి తక్కువ తనం చూస్తే. బీహార్లో ఒక గ్యాంగ్ తయారైంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అబ్బాయిలకి వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఏం మెసేజ్లు పంపిస్తున్నారంటే, మీరు ఎవరైతే కొంతమంది ప్రెగ్నెన్సీ రాకుండా ఉమెన్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని మీరు ప్రెగ్నెంట్ చేస్తే 13 లక్షల రూపాయలు మీకు చెల్లించడం జరుగుతుంది. లైక్ స్పర్మ్ డొనేట్ లాగే అనుకోండి ఇంక ఇది. కాకపోతే వీళ్ళు లైవ్గా పార్టిసిపేట్ చేయాలి. అట్లా వీళ్ళని రెచ్చగొడతారనమాట. సో ఉంటారు కదా కామాంధులు ఉంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మాటలు నమ్మేస్తున్నారు. ఈ పనికి మాలిన పనికి ఒక సర్వీస్ పేరు కూడా పెట్టారు, కంపెనీ పేరు కూడా పెట్టారు వీళ్ళు. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ అంట. సో ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్. సో దీనికి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి 799 రూపీస్, 800 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ అంట. వీళ్ళు అమ్మాయిల ఫోటోలు పంపిస్తారు. అమ్మాయిల ఫోటోలు పంపించి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి అమ్మాయిల్ని. అమ్మాయిలు కూడా వీళ్ళు 5,000 నుంచి 20,000 రూపీస్ ఫోటో బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు. మీరు ఏ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫోటో తగ్గట్టు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ చేశారనుకోండి. చేసిన తర్వాత వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ చేసినప్పుడు ఏం చెప్తారంటే, మీకు 13 లక్షల రూపాయలు ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే 13 లక్షలు ఇస్తాం, లేకపోతే మీకు 5 లక్షలు అయితే గ్యారంటీకి ఇస్తాం, మీరు కష్టపడి పనిచేశారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నారు. సో వీళ్ళు పాపం నమ్మేస్తారు. నమ్మేసి సెక్యూరిటీ డిపాజిట్ 5 నుంచి 20,000 రూపాయలు, వాటితో పాటు 600 రూపాయలు అడ్మిషన్ ఫీ, మొత్తం కలిపి 20,700 రూపాయలు దగ్గర. ఎందుకంటే మంచి అమ్మాయి ఫోటోలు పంపిస్తే ఆగరుగా మనోళ్ళు. సో 20,000 దాకా కట్టేస్తున్నారు అనమాట. సో ఇది స్కామ్. ఇట్లాంటివన్నీ నమ్మి మీరు ఆవేశపడ్డారు అనుకోండి, ఏదో సామెత ఉంటుంది కదా, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయిందని, మీ డబ్బులు పోతే అది పోతుంది, ఏం ఉండదు. అండ్ ఫైనల్ వచ్చేసరికి రీసెంట్గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, మీరు చూసారు. తలపతి విజయ్ది జనవరి 1కి ఒక కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ అయింది. గోట్ అని చెప్పేసి కొత్త సినిమా వస్తుంది, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమాలో మీరు పోస్టర్లో చూస్తే ఇద్దరు డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. విజయ్ గారు చూస్తే మీకు ఒక దానిలో ఏమో కొద్దిగా గోల్డ్ కనిపిస్తుంది, ఒక దాని యంగ్ కనిపిస్తున్నారు. యంగ్ ఫోటో ఏదో కనిపిస్తుందో 20 years ఏజ్ అది. సో అది ఏఏ సహాయంతో వీళ్ళు చేస్తున్నారు. ఈ మూవీలో ఏదైతే మీకు యంగ్ క్యారెక్టర్ కనిపిస్తుందో అది ఏఏ సహాయంతో వీళ్ళు చేస్తున్నారు. సో దీనికోసం వీళ్ళు సబ్జెక్ట్ 3D వర్షన్ మోషన్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మీకు తలపతి విజయ్ ఒక చోట ఏదైతే చిన్నగా కనిపిస్తుంది అది మాత్రం మొత్తం ఏఏ. నార్మల్గా ఇప్పుడు ఏజ్ ఉన్న క్యారెక్టర్ కనిపించేది మాత్రం ఆయన నటిస్తారు అనమాట. సో రెండు నటించేది ఆయన, కాబట్టి ఫేస్ కొద్దిగా అట్లా చేస్తారు. ఆచార్యలో కూడా ఉన్నట్టుంది. ఇట్లా చిరంజీవి గారిని కూడా ఇట్లా చిన్న పిల్లల చెట్టు నేను చూస్తూ ఉంటారు. ఒకసారి వర్కౌట్ అయితే ఒకసారి అయితే ఫెయిల్ అయితే, ఎందుకంటే రియలిస్టిక్గా అయితే ఉండవు. ఇది ఇప్పుడు వరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ రీసెంట్ వీడియో చూడకపోతే మన జిమ్ వీడియో వ్లాగ్ కూడా వచ్చేసింది, అది కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ ఒక షార్ట్ వీడియో కూడా ఉంది మన టెక్ ఛానల్లో. అండ్ జనవరిలో రాబోతున్న మొబైల్స్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్గా వీడియోస్ అయితే వచ్చినాయి. అవన్నీ మీరు వీకెండ్లో మిస్ అయిపోతే మాత్రం చెక్ చేయండి. అండ్ అందరికి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ రేపు టెక్ న్యూస్లో కలుద్దాం. బాయ్.